అందరికీ శుభోదయం అండి. సజీవులుగా ప్రభువును స్తుతించుటకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి అవకాశం మనకు దయచేసి ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను. ఈ లోక ప్రేమల్లో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పది. తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో మనకు కనబడదేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే వాక్యములో మనం చూసినప్పుడు తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఏ తల్లైనా బిడ్డను మరిచిపోయే అవకాశం ఉంటుందంటారా? ఉండదు కదండి. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. ఎలాంటి పిల్లలైనా తల్లిదండ్రులు ప్రేమిస్తూనే ఉంటారు. అందులో తల్లి ఎలాంటి బిడ్డనైనా సరే తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది. ఆ బిడ్డ కోసం సర్వము త్యాగం చేస్తూనే ఉంటుంది కదా. అయితే వారైనా మరుతురు కానీ కొంతమంది తల్లులు కనిపిస్తున్నారు. పిల్లలను విడిచిపెట్టి, పిల్లలను పారేసి, పిల్లల్ని వదిలించుకునేటటువంటి తల్లులు కూడా అక్కడక్కడ లోకములో బహు తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు మనకి. వారైనా నిన్ను మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువనని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో నాకెవరూ లేరు అని నువ్వు దుఃఖిస్తున్నావేమో. ఇంకొంతమంది అంటారు, నాకు తల్లి ఉంటే అంత బాగుండును, తల్లి ప్రేమకు నేను నోచుకోలేదు అని బాధపడేటటువంటి బిడ్డలను కూడా నేను చూస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు నిన్ను మరిచినా, ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను మరువను అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అండి? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? దేవుని యొక్క దృష్టి నా పైన ఉందంటారా అని అంటూ ఉంటారు. దేవుడు ఏమంటున్నారంటే నేను నిన్ను మరువను అంటున్నారు. నువ్వేమో దృష్టిలో ఉన్నానా అనుకుంటే దేవుడేమో అసలు నా దృష్టిలో లేని టైం అంటూ లేదమ్మా, నిన్ను మరిచిపోయే అవకాశమే లేదు అని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. కనుక దేవుని దృష్టిలో మనం ఉండటం అది ఎంత గొప్ప ధన్యత. ఈ వాక్యం వింటున్న మీరు, నేను, మనం అందరము కూడా ధన్యులమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, మీకు వందనములు. ఈ ఉదయకాల సమయం నీ బిడ్డల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి ప్రయాణములు, వారి వ్యాపారములు, వారి ఉద్యోగములు మీరు దీవించండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబ పరిస్థితులను మార్చండి. ఇంకా నీ బిడ్డలు ఏమైతే అనుకుంటున్నారో, జరగాలని కోరుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో అవన్నిటినీ కూడా ప్రభువా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఈ రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండలాగున నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.